ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడాను ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటున్నారు, కానీ ఆ బురద అందరికీ అంటుతుందనేది మన అందరికీ తెలుసు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ పవర్లోకి వచ్చినప్పుడు సిపిఎం పార్టీ నాయకులు కానీ చేస్తున్నదంతా అవినీతి అని కర్నూలు జిల్లా వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇప్పుడు 50 కోట్లు ఇచ్చి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్లే నాయకులు ప్రతి పార్టీలో కూడా ఉన్నారు. మరి 50 కోట్లు ఇచ్చి వెళ్తున్నారంటే ఒకసారి పవర్లోకి వచ్చిన తర్వాత ఇంకెన్ని వందల కోట్లు వాళ్ళు గడిస్తున్నారు ప్రజాధనంతో అనేది ప్రజలందరూ ఆలోచించాలి. ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు ఎవరైనా కూడా అస్సలు అవినీతి పరులు కారు అని చెప్పి మనస్సాక్షిగా ఇక్కడ ఎవరైనా స్టేట్మెంట్ చేయగలరా అని ఛాలెంజ్ చేస్తారు.